నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కూకట్పల్లి ఎమ్మెల్యే అలాగే కవితకు వచ్చినటువంటి వివాదం ఒక విచారణకు దారితీసింది. ఎమ్మెల్యే భూ దోపిడీ చేశారు అన్నటువంటి ఆరోపణలతోటి కవిత రెచ్చిపోయింది. అటు ఇటు చూడాల్సిన పనేం లేదు, ఆలోచన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎమ్మెల్యే అయితే దోచేశాడు అన్నటువంటి ఆరోపణ చాలా తీవ్రంగా చేశారు. అలాగే ఒక పత్రికలో కథనం 4,000 కోట్ల ఖరీదైనటువంటి భూములు దోచేశారని. నిజానికి వాస్తవాల్లో మనం వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయనే కొన్ని ఆదేశాలకు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. అలాగే కేంద్ర మంత్రిని కలవడం, అలాగే ఒక విచారణ జరగాలి ఐడిపిఎల్ భూములకు సంబంధించి అన్నటువంటి డిమాండ్ ఈ ఆరోపణ రాకముందే ఆయన నుంచే వచ్చింది. మరి అది స్ట్రాటజీలో భాగంగా భావించాలా? అలాగే కవిత దగ్గర ఉన్నటువంటి ఆధారాలేంటి? ఇవాళ విచారణకు ఒక సుగమమైనటువంటి మార్గం ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూములు కబ్జా చేశారు అన్నటువంటి ఆరోపణలు నిజమెంత అన్నటువంటి ఒక విషయం ఈ విచారణలో బయటపడేటటువంటి అవకాశం ఉన్నది. విజిలెన్స్ విచారణ వల్ల ప్రభుత్వం ఒక వివరణ తీసుకురాబోతోంది. సో మొత్తం మీద తెలంగాణ ప్రజాపోరులో అలాగే ప్రజలలో కలిసి చేసేటటువంటి కార్యక్రమాల్లో కవిత తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ భూదోపిడి ఈయన దగ్గర నుంచే ఆరోపణలు ప్రారంభమయ్యాయా అంటే ఈయన దగ్గరే ఆగట్లా. ఇంకా మరిన్ని ఆరోపణలతో ఆమె ముందుకు రాబోతోంది, వస్తోంది కూడా. ఇవాళ ఒక విషయాన్ని గ్రహించాలి మనం. కవిత ఎవరు అనంటే, హూ ఈజ్ కవిత అనంటే డాటర్ ఆఫ్ కేసీఆర్ అని మాత్రమే సమాధానం వస్తుంది. అలాగే కవితను కుటుంబం దూరంగా జరిపిందా, లేదు పార్టీ బహిష్కరించిందా, ఇవన్నీ ఇంటర్నల్గా జరిగినటువంటి విషయాల మీద, కుటుంబ సమస్యల మీద మనం మాట్లాడకూడదు, అది తప్పు. ఇక రాజకీయమైనటువంటి సమస్య తీసుకున్నప్పుడు ఈమెను పార్టీ ఎందుకు దూరంగా పెట్టింది? అలాగే తోటి ఎమ్మెల్సీ ఒక అతను దారుణమైనటువంటి భాషతో కవితను మాట్లాడినప్పుడు కనీసం మానవ సంబంధాల మీద గౌరవం ఉన్నట్టుగా కూడా ఈమె కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఎందుకని ఖండించలేదు? ఎందుకు ఇంత కసి? ఎందుకు ఇన్ని విభేదాలు? ఒకప్పుడు ఆమె లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతుందేమో అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అరెస్టు కాబోయే ముందు అనేకమైనటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ నాయకులే ఢిల్లీ వీధుల్లో చేశారు. ఇవాళ మంచికో చెడుకో మొత్తం మీద ఒక మంచి ఆరంభానికి ప్రారంభం వచ్చింది. ఎలా? ఒక ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఎవరెవరు ఎంత దోచుకున్నారు అన్నటువంటి విచారణ జరగబోతుంది అన్నటువంటిది ఒక ఫోర్సుబుల్, అలాగే కంపల్సివ్. సో ఇవాళ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోక తప్పలా. నిర్ణయం తీసుకోవడంలో జరిగేటటువంటి మంచి ఏంటి? అద్భుతం. ఒక ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో కొన్ని రాజకీయ నిర్ణయాలు పొరపాటుగా తీసుకుంటే దాన్ని మనం పెద్దగా విమర్శ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క సిస్టంలో మనం కొన్ని ఊహించి మంచి జరుగుతుందన్నప్పుడు మన ఊహకు దూరంగా ఫలితాలు ఉండొచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ బంగారంతో సమానంగా ఇవాళ విశ్వనగరం చుట్టుపక్కల రంగారెడ్డి, అలాగే హైదరాబాద్ నగరానికి సంబంధించి, అలాగే తెలంగాణ భూములకు సంబంధించి బంగారు గనుల్లాగా భావించే పరిస్థితి ఉన్నది. ఇవాళ రాజకీయ నాయకులకి ఈజీగా మనీ మేకింగ్ ఎలా? మైనింగ్ కంటే కూడా భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఒక్క డీల్ చేసుకుంటే చాలు 100 కోట్ల ఆదాయాన్ని సంపాదించవచ్చు. అది ఆదాయం అనే కంటే కూడా అక్రమార్జనగా మనం ఎదగొచ్చు అన్నటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయ నాయకుల్లో బలంగా పేరుకుపోయింది. ఈ రాజకీయ నాయకులకి నాకేం మొహమాటం లేదు. ఈ రాజకీయ నాయకులకి కొంత తోడ్పాటు ఇచ్చిన వాళ్ళు కూడా మీడియా పీపులే.
కొన్ని విషయాలు తెలిసి వాళ్ళు కూడా వ్యాపారం చేశారు, కానీ ఎక్కడ ప్రజల కోసం నిలబడ్డాము అన్నటువంటి పరిస్థితి కొన్ని మీడియా సంస్థలు వాళ్ళు కూడా వ్యాపారం చేశారు. ఇవాళ రాజకీయం అలాగే మీడియా రెండు కలిస్తే వచ్చేటటువంటి భయంకరమైనటువంటి ఫలితాలు ఏంటి? జనాన్ని మోసం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ముసుగేసేస్తున్నారు. అలాగే అడపా దడప నాయకుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు వీళ్ళు బయటకు వచ్చి వాడు తిన్నాడు, వీడు దోచాడు, వీడు ఆక్రమించుకున్నాడు అన్నటువంటి ఆరోపణలతో జస్ట్ లైక్ దట్ 2-3 రోజులు ఈ సినిమా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ మరో కొత్త సినిమా, మరో కొత్త నాయకుడు, మరో కొత్త ఆరోపణ. బట్ ఎక్కడ జనానికి ప్రయోజనం కలిగినటువంటి ఫలితాలు చూడట్లా. ఈ విచారణ ఎంతవరకు, ఎంతకాలం, ఎప్పటికి ముగుస్తుంది అన్నటువంటిది కూడా ప్రశ్నార్థకమే. బికాజ్ ఎన్నో దర్యాప్తు సంస్థలు అలాగే ఎన్నో విచారణలు వచ్చిన ఫలితం శూన్యం అనే పరిస్థితి చాలామంది అదే భావిస్తున్నారు. ఇవాళ కూకట్పల్లికి సంబంధించి ఐడిపిఎల్, ఈ భూములు ఎవరివి? కేంద్ర ప్రభుత్వం ఐడిపిఎల్కి సంబంధించి ఇవాళ అత్యంత ఖరీదైనటువంటి భూములుగా మారింది. ఐడిపిఎల్ వదిలి వెళ్ళినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాగుపడ్డారు. బట్ ఐడిపిఎల్లో ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, వాటెవర్, వీళ్ళందరూ బాధితులుగా మారిపోయారు. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూలిపోయే దశలో ఉన్న వీళ్ళకి ఉపాధి దొరక్క ఆ గృహాల్లోనే ఉంటున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం 2 బెడ్రూమ్ హౌస్ అంటోంది కదా, మరి ఉద్యోగస్తులకు సంబంధించి కనీసం మాత్రం వాళ్ళకి నివాసయోగ్యంగా మార్చలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వ భూములను ఇవాళ ఇక్కడ దోచేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ కూర్చుంటుందా? ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నదా? కిషన్ రెడ్డి కూడా దీని గురించి ఏదో ఒక సిఫార్సు లెటర్ ఇక్కడ దోపిడీ జరుగుతోంది, దీని మీద విచారణ జరగాలి అన్నట్టుగా ఎమ్మెల్యే ఇచ్చినా, అలాగే కేంద్ర మంత్రి ఇచ్చిన ఫలితం ఏంటి? శూన్యం కదా. ఇవాళైతే ఒక ప్రారంభం అద్భుతం. తెలంగాణ భూముల మీద కవిత గనక కొన్ని విషయాలను బయటికి తేగలిగితే, కొన్ని ఆధారాలను బయట పెట్టగలిగితే, బీఆర్ఎస్ పార్టీ నాదే కదా ఒకప్పుడు, కొన్ని విషయాలను నేను బయట పెట్టకుండా ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనకు వెళ్లకుండా ఉంటే, అలాగే మంత్రుల మీద అలాగే ఎమ్మెల్యేల మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఒక నేపథ్యాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మంత్రులు అవినీతి చేస్తే కేసీఆర్కి తెలియకుండా జరిగిందా? అలాంటి అవకాశం ఉన్నదా? ఏ మంత్రి అయినా అలాంటి సాహసం చేయగలిగినటువంటి పరిస్థితి ఉన్నదా బీఆర్ఎస్ పార్టీలో? అలాగే ప్రజాప్రతినిధులు దోచేసుకుంటుంటే ప్రభుత్వ నేతగా ఆయనకి తెలియనటువంటి పరిస్థితి ఉన్నదా? తెలిసి చేసినటువంటి చర్యలేంటి? అలాగే బీఆర్ఎస్ పార్టీలో జరిగింది భూదోపిడీ అయినప్పుడు, ఉద్యమ పార్టీగా పాలనలోకి వచ్చినప్పుడు చేసినటువంటి మంచి ఏంటి? కొన్ని ప్రాజెక్టులు ఇవి కాదు మనం మాట్లాడాల్సిందే. ఎస్, దట్ ఈజ్ ఆల్సో ద బెస్ట్ ఎఫర్ట్ బై కేసీఆర్. అది కూడా ఇవాళ సమస్యాత్మకమే, అది కూడా ఇవాళ చర్చనీయాంశమే. బట్ ఇవాళ జరిగినటువంటి కొన్ని నిర్ణయాలలో తెలంగాణలో ఎవరెవరు భూములు దోచేసుకున్నారు అన్నటువంటి విచారణ ప్రారంభమైతే మాత్రం భూమే దద్దరిల్లిపోయేటటువంటి భూదోపిడీ బయటకు వస్తుంది. ఎవరు దోచేశారు అన్న దాని మీద నిష్కర్షగా ఏదైనా ప్రభావవంతమైన విచారణ చేస్తే మాత్రం ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వస్తాయి. దట్టు 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఏ ఎమ్మెల్యేలు, ఏ మంత్రులు దీనికి పూర్తి బాధ్యత వహించవలసింది కవిత గారు చెప్పినట్టుగా మరి అధినేతే కదా. ఆమె ఆ విషయాన్ని ఒప్పుకోటలా. తండ్రి మాత్రం దేవుడు, పక్కనున్నటువంటి వాళ్ళు దెయ్యాలను గమనించలేనటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఉంటారా? అలాగే దెయ్యాలు దోచేసుకుంటుంటే చూడలేనటువంటి బలహీనమైనటువంటి నాయకుడిగా మిగిలిపోతాడా? నెవర్ నెవర్ నెవర్. హీ నోస్ ఎవ్రీథింగ్, హీ కెన్ డిక్టేట్. బట్ ఎందుకు ఇలా జరిగింది? మరి
10 సంవత్సరాల పాలనలో భూ దోపిడీ జరిగింది అన్నటువంటి ఆరోపణలు ఎవరి పాలనలో అన్నటువంటి ప్రాథమిక ప్రశ్న వేసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాలనలోనే కదా. అలాగే వ్యక్తిగతమైనటువంటి కక్షనో లేకపోతే కోపాన్నో ఇవాళ కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడి చేస్తుంది అన్నటువంటి ఒక విమర్శ కూడా ఉంది. కానీ విచిత్రంగా ఆమె హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఎనీహౌ ఒక భూదోపిడీ మీద ఒక అడుగు ముందుకేసి ఒక నాయకుడా ఒక సామాన్యుడా అనేది సెకండరీ, బట్ మాట్లాడుతున్నటువంటి విషయంలో నిజాలు ఉంటే మాత్రం ఆ ప్రయత్నాన్ని మనం అభినందించాలి. ఆ మార్పు తీసుకొచ్చేటటువంటి నాయకులు ఎవరైనా పోరాటానికి సిద్ధంగా ఉంటే వాళ్ళ తరపున మనం నిలబడాలి. ఇవాళ కవిత రాజకీయమైనటువంటి ప్రయోజనం కోసమా, వ్యక్తిగత ప్రయోజనం కోసమా, లేకపోతే ఐడెంటిటీ కోసమా అని అంటే మేబీ, బట్ ఆమె ఎఫర్టు, ఆమె మాట తీసుకొచ్చినటువంటి ఫలితం ఏంటి అని అంటే రాజధాని నగరంలోనే ఒక విచారణ ప్రారంభమైంది. గుడ్ స్టార్ట్. బట్ ఇక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క ఆరోపణలు ప్రత్యారోపణలు గమనించినప్పుడు ఎమ్మెల్యే నాకు సంబంధం లేదని ఆయన ఛాలెంజ్ చేశాడు. అలాగే కవిత భర్తే ఇందులో మళ్ళీ దోపిడీ చేశాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన మాట్లాడారు. ఎనీహౌ, బట్ ఒక వివాదం తీసుకొచ్చినటువంటి ఒక మంచి ఫలితం ఏంటి అని అంటే భూదోపిడీ మీద విచారణ జరగటం. ఇట్స్ ఎ గుడ్ స్టెప్.